కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం ప్రమాద ఘటన క్షతగాత్రులను ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందా కృష్ణమాదిగ పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాణాసంచా తయారీ కేంద్రం యజమానులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం అధికారులను సస్పెండ్ చేసిందని, అయితే అధికారులు నిర్లక్ష్యంపై విచారణ చేసి వారిపై కూడా కేసులు నమోదు చేయాలన్నారు. బాధిత కుటుంబాలు ఆర్థికంగా నిలబడేలా ప్రభుత్వం అందించిన 22 లక్షల నుంచి 50 లక్షల వరకు పెంచాలి అని కోరారు. చనిపోయిన వారి కుటుంబాల్లో విద్యా అర్హత బట్టి ప్రభుత్వ కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వేట్లపాలెం దుర్ఘటనకు స్వార్థం, నిర్లక్ష్యం ఇది ప్రధాన కారణంగా ఉంది. అదే సమయంలో పర్యవేక్షణ లోపం, అధికారుల కుమ్మకు కూడా ఈ ఘటనకు పరోక్షంగా కారణమవుతున్నది. వేట్లపాలెంలో జరిగిన ఈ ఘటనలో ఇప్పటికే 22 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పుడు ఈ ఆసుపత్రిలో ఉండబడే దాదాపు 5గురు క్రిటికల్ పొజిషన్లోనే ఉన్నారు. డాక్టర్లతో మాట్లాడినప్పుడు 90% పైగా వాళ్ళు కాలేరు. ఇంకెక్కడికి తరలించినా కూడా వాళ్ళ పరిస్థితి కండిషన్ మారదని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అంటే 22 నుంచి సంఖ్య పెరుగుతుందే కానీ 22 కాడ కూడా లేదు. బహుశా రాష్ట్రంలో ఇది అతిపెద్ద దుర్ఘటన. దీనికి ఎవరైతే యజమాని అర్జున్ ఉన్నాడో, వాళ్ళ సోదరుడు నాని ఎవరైతే ఉన్నారో, వీళ్ళిద్దరి మీద వాస్తవానికి ఎలాంటి సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు పాటించలేదు. పర్మిషన్కి సంబంధించిన ఇచ్చేటప్పుడు ఉండబడే ఏ నిబంధనలు కూడా వాళ్ళు పాటించలేదు. ఉదాహరణకు దీనికి పర్మిషన్ 8 మందితో మాత్రమే చేయించుకోవాలి. కానీ వారం రోజుల నుంచి అటెండెన్స్ రికార్డు చూసినా, లేదా ప్రతిరోజు వాస్తవాలు చూసినా 70 నుంచి 80 మందితో అక్కడ పని చేయించుకుంటాం. స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి ప్రతిరోజు 70 నుంచి 80 మంది మధ్యలో అక్కడికి కార్మికులు వచ్చేవాళ్ళు. ఆ రోజు అదృష్టవశాత్తు పెన్షన్ ఇచ్చే రోజు కాబట్టి చాలా మంది పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళి ఈ పనిలోకి రాలేకపోయారు. వాళ్ళు మృత్యువాతం నుంచి బయటపడ్డారు. అంటే 8 మందితో చేయించుకోవాల్సిన పనిని 80 మంది దాకా అక్కడ పెట్టడం అంటే సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించడమే. అంతేకాకుండా పేలుడు పదార్థాలకు సంబంధించింది 15 కేజీల వరకే పరిమితమై ఉంటే 8 మందికే 15 కేజీలకు పరిమితం. మరి 80 మందిని తీసుకొచ్చినప్పుడు, అంటే 10 రెట్లు అదనంగా కూలీలను తీసుకొచ్చినప్పుడు పేలుడు పదార్థం కూడా 10 రెట్లు అదనంగా ఉండడానికి అవకాశం. అంటే 15 కేజీలు ఉండాల్సిన పేలుడు పదార్థం 150 కేజీలకు. అంతేకాకుండా ఒక వారం 10 రోజులకు నిల్వ ఉండబడే పేలుడు పదార్థాలు కూడా అదనంగా అక్కడ నిల్వ ఉన్నాయి. అంటే 150 కాదు, అది వందలు వేలలో కిలోలుగా ఉండడానికి దారితీసింది. అదే సమయంలో అక్కడ ఏదైతే ఏ వస్తువులైతే తయారు చేయాలని ఉన్నదో అవి మళ్ళీ నిల్వ ఉన్నాయి. ప్రత్యేకంగా ఎక్కడో తయారైన వాటిని గోదాములో పెట్టాల్సింది పోయి అక్కడనే ఉంచడం కూడా జరిగింది. ఒక్క మాట చెప్పాలంటే పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏ నిబంధనలు అయితే పాటించాలనో ఆ నిబంధనలు ఒక్కటి కూడా పాటించలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.